కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీల పెరుగుదలపై విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఎత్తివేయాలని దుయ్యపట్టారు. కోట్ల విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి మా పార్టీ పరంగా కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు సోదరులు అయితేనేమి, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, దాంతోపాటు టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అభిమానులు, బీసీసీ, మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన కానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అన్ని అబద్ధాలు చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద? నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే ప్రజలు నమ్మినారు.